కృష్ణ రాచా గారు అడిగారనమాట. స్ట్రాటజీ చెప్పండి అని చెప్పేసి. ఇది 45 మూవింగ్ యావరేజ్ అండి ఇది. 45 మూవింగ్ డబుల్ మూవింగ్ యావరేజ్ ఇది. ఓకే. డిఈఎంఏ మీరు సెర్చ్ చేసినా వస్తుంది ఎఫెక్ట్స్లో. డిఈఎంఏ అని టైప్ చేయండి. డబుల్ ఈఎంఏ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్గా 9 ఉంటుంది. ఇక్కడ 9 కాస్త ఏం చేయండి 45 చేసుకోండి. 45 ఎంటర్. దీని థిక్నెస్ పెంచుకోండి కొంచెం, మీ కాంటాక్ట్ని బట్టి, మీ ఐ కాంటాక్ట్ని బట్టి మీకు ఎలా అనిపిస్తా. నేనైతే కొంచెం థిక్ పెడుతున్నా. ఓకే. బ్లాక్ పెట్టేస్తా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. ఓకే. ఇది మన 45 మూవింగ్ యావరేజ్. ఈ 45 మూవింగ్ యావరేజ్ని మనము ప్యారలల్ ఛానల్తో పాటు కంబైన్ చేసి చూస్తాం అనమాట. ఓకే. ఇది ఒక ప్యారలల్ ఛానల్. ఓకే. ఇది ఒక ప్యారలల్ ఛానల్. ఇప్పుడు ఇది ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ దాకా ఉంది కదా, ఇది ప్యారలల్ ఛానల్. ఈ హైకి కనెక్ట్ చేసాం అనమాట మనం. ఈ ప్యారలల్ ఛానల్ కూడా ఈ హైకే కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే హై ఇదే కాబట్టి. ఓకే. రెండు సేమ్ ఉన్నాయి అప్రాక్స్గా. సరే, ఈ లాంగ్ ప్యారలల్ ఛానల్ డిలీట్ చేస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తాము ప్యారలల్ ఛానల్ తర్వాత. ఇప్పుడు పైనుంచి ఇలా క్యాండిల్ వచ్చి క్లోజ్ కావాలి. ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్ కింద క్లోజ్ కావాలి. కింద క్లోజ్ అయితే మనం అప్పుడు కన్సిడర్ చేస్తాం అనమాట సెల్ సైడ్ కి. ఇది డౌన్ సైడ్ లో ఉన్నాం. మనం లాంగ్ టైం ఫ్రేమ్ లో చూడండి, మనకి 1 అవర్ లో చూస్తే మనకి ఏం కనబడుతుంది, 45 మూవింగ్ యావరేజ్ కింద ఉంది ప్రైస్. మనం పుట్ కి ట్రై చేస్తాం అనమాట. అసలు మూవింగ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది 1 అవర్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఏ టైం ఫ్రేమ్ అని ఉండని, నో ప్రాబ్లం. ఈ లెవెల్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర క్యాండిల్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి వాల్యూ కనబడుతుంది 640 ఉంది. ఈ పాయింట్ నుంచి, ఇప్పుడు నడుస్తున్న పాయింట్ నుంచి 45 క్యాండిల్స్ ప్రీవియస్ మొత్తం ప్రైస్ ని క్యాలిక్యులేషన్ చేసి యాక్చువల్ గా అయితే ఈ లెవెల్లో ఉండాలి, ఇక్కడ 640 దగ్గర ఉండాలి. కానీ ప్రైస్ కింద ఉంది, అంటే ప్రీవియస్ 45 క్యాండిల్స్ ప్రైస్ కంటే ప్రైస్ కింద ఉంది అని ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏరియా బ్రేక్ కాగానే ఈ ఏరియాలో చూడండి, మీకు ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో చూస్తే మీకు బ్రేక్అవుట్ అయింది 45 మూవింగ్ యావరేజ్. ఈ ఏరియాలో కూడా బ్రేక్అవుట్ అయింది. మీకు ఇలాంటివి ఇట్లా 45 మూవింగ్ యావరేజ్ నుంచి పోయినప్పుడు ఇలాంటివి చాలా కనబడతాయి. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, సెకండ్ టైం ఫెయిల్ అవుతుంది, థర్డ్ టైం ఫెయిల్ అవుతుంది. ఓకే. ఫోర్త్ టైం వస్తుంది. మనం ఎప్పుడు ట్రై చేయొచ్చు, థర్డ్ టైం ట్రై చేయొచ్చు, ఫోర్త్ టైం ట్రై చేయొచ్చు, సెకండ్ టైం కూడా ట్రై చేయొచ్చు. కానీ ప్యాటర్న్ మీరు చూడగా మీకు అర్థమైద్ది అనమాట ఏ ప్యాటర్న్ లో మూవ్ అవుతుందని. ఓకే. 1 అవర్ లో కన్ఫర్మ్ అయిపోయింది కదా మనకి డౌన్ సైడ్ ఉందని చెప్పేసి. 45 మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి నేను పుట్టుకు ట్రై చేసిన అనమాట. నిన్న చెప్పా కూడా, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాలో త్రో క్యాండిల్ ఉంది, బయింగ్ ఉంది, అందుకని ఏమైంది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయి మూవ్ అవుతుంది. ఇది ఎంతవరకు అనేది మనం కన్సిడర్ చేయలేము దీన్ని. మనది ఏంది 480 సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 440 ఉంది. ఓకే. 440 ఉంది. ఈ రేంజ్ లో మనకి రావచ్చు, రాకపోవచ్చు, హై రిస్క్ ఉంటుంది. ఇంకా ఇది కన్ఫర్మేషన్ గా చెప్పలేము అనమాట. అయితే మూవింగ్ యావరేజ్ లో మీకు ఒకటైతే క్లియర్ అయింది కదా, మూవింగ్ యావరేజ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. ప్రీవియస్ 45 ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ క్యాండిల్ కి ప్రీవియస్ 45 క్యాండిల్స్ మొత్తం ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసి 45 క్యాండిల్స్ కంటే ప్రైస్ పైన ఉంటే బుల్లిష్ సైడ్ ఉన్నట్టు, కింద ఉంటే బేరిష్ సైడ్ ఉన్నట్టు. ఓకే. ఇది ఒకటి మీకు క్లారిఫై వస్తుంది మూవింగ్ యావరేజ్ గురించి. మనం ఎప్పుడు పొజిషన్ తీసుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ ఛానల్ మనకి ఒకటి ఇండికేట్ చేస్తుంది ఏంటి, ఏ లెవెల్ దగ్గర ఉంది అనేది. ఓకే. ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఏంది, మిడిల్ లైన్ ఇది. ఓకే. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా క్యాండిల్, ఇదేమో బ్రేక్అవుట్ అయింది డైరెక్ట్ వచ్చి, ఇదేమో ఫాలో త్రో క్యాండిల్. ఓకే. ఈ ఫాలో త్రో క్యాండిల్ కి మనం ఏం చేస్తాము, ఒకవేళ మనం పేషెన్స్ తో ఉంటేనేమో ఇక్కడే ఎంట్రీ తీసుకోము, ఈ 50% లో ఎంట్రీ తీసుకుంటాం. లేదు అగ్రెసివ్ ఉంటే ఏం చేస్తాం, ఇక్కడ తీసుకుంటాం. టార్గెట్ ఏంటి మనకి, ఎగ్జాంపుల్ గా షార్ట్ సెల్ పుట్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అట్లీస్ట్ మనకి 15 పాయింట్స్ ఉండాలి. స్టాప్ లాస్ 25 పాయింట్స్ ఉంది. మనం అందుకే ఏం చేస్తాం, కొంచెం ఈ ఏరియాకి వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇంకా సింపుల్ మెథడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది అంటే రివర్స్ ఇంకో కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది ఫాలో త్రో క్యాండిల్, ఇది రివర్స్ మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్. అప్పుడు మనకు స్టాప్ లాస్ ఏమైపోద్ది, చిన్నగా అయింది. మనం అప్పుడు ఏం చేస్తాము, జూమ్ చేస్తాం. మీకు ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము, లేదంటే ఇక్కడ పెడతాం. స్టాప్ లాస్ 20 పాయింట్స్ వస్తుంది. మనకి ఎంత కావాలి, 1:4 కావాలి, 80 పాయింట్స్. కరెక్ట్ 80 పాయింట్స్కి వచ్చినాక మళ్ళీ ప్రైస్ బౌన్స్ అయింది అనమాట.
అంటే వీళ్ళు ఎక్కడైతే పొజిషన్ తీసుకుర్రో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ ఈ ఏరియాలో వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కూడా ఫాలో త్రో క్యాండిల్ ఉంది ఈ ఏరియాలో. ఇది కూడా ఫాలో త్రో క్యాండిల్. ఎందుకు పైనుంచి డైరెక్ట్ బ్లాక్ లైన్ కింద వచ్చి క్లోజ్ అయింది. ఇది కూడా ఫాలో త్రో క్యాండిల్. స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఫాలో త్రో క్యాండిల్, ఇది బ్రేక్ అయిన తర్వాత ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చింది చూడండి. ఈ క్యాండిల్ ఉంది కదా, ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ ప్రైస్ కింద ఉన్నంతసేపు, బ్లాక్ లైన్ కింద ఉన్నంతసేపు మనం ఏం చూస్తాము, ఇంకోటి మనకి ప్యారలల్ ఛానల్ కూడా ఏం చెప్తుంది, ప్రైస్ అనేది మన ఇక్కడ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఏంది, రైట్ సైడ్ అంటే ప్యారలల్ ఛానల్లో మనం ముందే అనుకున్నాం, ఏమనుకున్నాము, ఇది యుఎస్ రోడ్ అనమాట. ఇది రైట్ సైడ్ ఏంది, యుఎస్ రోడ్. యుఎస్ రూల్స్ ఉంటాయి కదా రైట్ సైడ్. ఓకే, అలా ఇదేంది ఇండియన్ రోడ్. ఇది మనకి ఇండియన్ రోడ్ లో ఉన్నంతసేపు బుల్లిష్ ఉన్నట్టు. ఓకే, యుఎస్ రోడ్ లో ఉన్నంతసేపు ఏంది బేరిష్ లో ఉన్నట్టు, సింపుల్ గా చూసుకుంటే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది క్యాండిల్ బ్రేక్ అయింది, డైరెక్ట్ వచ్చి బ్లాక్ లైన్ కింద క్లోజ్ అయింది. పైనుంచి వచ్చి క్లోజ్ కావాలి. మామూలుగా మిడిల్లో ఈ ఏరియాలో ఇట్లా చూడొద్దు, మధ్యలో మిడిల్లో చూడొద్దు. ఓన్లీ డైరెక్ట్ వచ్చి క్లోజ్ అయిన క్యాండిలే. సో అలా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ హిట్ కాలేదు చూడండి. ఇక్కడ ఈ ఏరియా ఫాలో త్రో క్యాండిల్, స్టాప్ లాస్ హిట్ కాలేదు, నియర్ బై ఉంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఈ ఏరియా ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది కదా, ఫాలో త్రో క్యాండిల్ ఇది అనుకుంటే మళ్ళీ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది కదా, రిట్రేస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు టార్గెట్ చూడండి వచ్చినట్టు. కానీ ఇది నెక్స్ట్ డేకి అవుతుంది. ఇలా కొన్ని మిస్ అవుతాం మనం. ఇలా మిస్ అయినవి కొన్ని ఉన్నాయి అనమాట. ఓకే, కాకపోతే ఏంది, మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే అనమాట. ఇంకా ఇప్పుడు 100 స్ట్రాటజీలు పెట్టుకున్నా 100 స్ట్రాటజీలు వర్క్ అవుతాయి. కానీ మనం ఒక్కొక్క స్ట్రాటజీ చేసుకుంటూ పోతే మనకి ప్రతి స్ట్రాటజీలో 50%, ఇప్పుడు 100 స్ట్రాటజీస్ లో 50% స్ట్రాటజీస్ లాస్ అయ్యాం, 50% స్ట్రాటజీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ మీరు 1:1 తీసుకున్నారు అనుకోండి, 50-50 సరిపోతుంది. మళ్ళీ బ్రోకరేజ్ ఎక్స్ట్రా అయ్యాల్సి వస్తుంది, చార్జెస్ అని. ఇప్పుడు సేమ్ అదే ప్యానల్ లో చూడండి, ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ ఉంది. ఈ బ్లాక్ లైన్ పైన బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, రెస్పెక్ట్ చేసింది, మూవ్మెంట్ వచ్చింది. ఓకే, మాక్సిమం మార్నింగే జరిగిపోతున్నాయి ఇవి. ఆఫ్టర్ 2 తర్వాత అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మార్నింగే బెస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ప్రైస్ లో. 2 తర్వాత ఆప్షన్స్, రైటర్స్, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఆ అడ్జస్ట్మెంట్స్ లో ఏమైందంటే స్టాప్ లాసెస్ చాలా హిట్ అవుతాయి, కన్సాలిడేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, డే మొత్తం కన్సాలిడేషన్ ఉండి, మార్నింగ్ 9:15 to 2 o'clock వరకు కన్సాలిడేషన్ ఉండి, దాని తర్వాత సిగ్నల్ వస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది 2 తర్వాత. అది రేర్ కేసెస్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇది బ్రేక్ అయింది లైన్, ఫాలో త్రో క్యాండిల్ ఉందా లేదు, ఇప్పుడు ఇది చూడండి బ్రేక్అవుట్ అయింది, డైరెక్ట్ వెళ్ళిపోయింది. అంటే ఇది లాస్ట్ ఎండింగ్ టైం ఇది. ఓకే, ఇవి కన్సిడర్ చేయలేము మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూస్తే మీకు బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ఇది ఒక క్యాండిల్ ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది. చూడండి, కన్ఫర్మేషన్ క్యాండిల్ చిన్నది పడ్డది స్టాప్ లాస్ కి. ఇప్పుడు ఎవరైనా ప్రొఫెషనల్స్ ఎప్పుడు తీసుకోవాలనుకుంటారు, చిన్న స్టాప్ లాస్ వచ్చినప్పుడే తీసుకోవాలనుకుంటారు. పెద్ద స్టాప్ లాసెస్ ఇవ్వాలని అనుకోరు వాళ్ళు. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి 1:4 ఈజీగా వచ్చింది కదా. మనకి ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా క్యాప్చర్ చేయాలనే మైండ్ సెట్ ని మనం వదులుకోవాలి. మనకి 1:4 వస్తే సాటిస్ఫై కావడం నేర్చుకోవాలి మనం. 1:3 or 4. ఓకే, ఈ ఏరియాలో కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే, మరి ఈ ఏరియాలో కూడా బ్రేక్అవుట్ అయింది కదా అని అనిపించచ్చు. కానీ ఈ ఏరియా ప్రైస్ ఇప్పుడు ఎంత డేట్, ఫ్రైడే మనం పుట్టుకు ఎందుకు చూడము ఇక్కడ అంటే, ఫ్రైడే 26 ఉంది, జూలై 26 ఉంది. మనం 1 hour లో పెడదాం. ఇప్పుడు 1 hour లో పెడితే 26 కి చూడండి బ్లాక్ లైన్ పైన ఉంది. మనం ఏ విధంగా కన్సిడర్ చేయగలుగుతాం దీన్ని, ఏ విధంగానూ కన్సిడర్ చేయలేము అనమాట. ఇది సెల్లింగ్ సైడ్ కి, ఓన్లీ బయింగ్ సైడ్ కే చూస్తాం. ఓకే, బయింగ్ సైడ్ చూసినప్పుడు మనకి 26th రోజు బయింగ్ సైడ్ చూస్తే, ఎగ్జాంపుల్ గా ఓకే 26th రోజు బయింగ్ సైడ్ చూస్తాం. ఓకేనా, 26th రోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ బ్రేక్అవుట్ అయింది. మనం బయింగ్ సైడ్ చూస్తాం ఎందుకు, 1 hour లో ఎప్పుడు 27th రోజు, ఇది 27th జూలై 2026 అనమాట. ఓకే, ఈ 27th రోజు చూస్తే ఎక్కడ ఉంది, బ్లాక్ లైన్ పైన ఉంది చూడండి. ఇక్కడ ఈ లైన్ బ్లాక్ లైన్ పైన ఉంది అనమాట. బ్లాక్ లైన్ పైన ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం, బై సైడ్ మాత్రమే చూస్తాం అనమాట. ఓకే, బై సైడ్ చూస్తే 27th రోజు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. బై సైడ్ ఎందుకు చూస్తాము, 1 hour లో బ్లాక్ లైన్ పైన ఉన్నందుకు. బ్లాక్ లైన్ ఏంటి, 45 మూవింగ్ యావరేజ్. ఓకే, 45 మూవింగ్ యావరేజ్ అంటే టోటల్ చేసిన 9 వస్తుంది. 9 అనేది మీకు తెలుసు ఎంత పవర్ఫుల్ నెంబర్ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఏరియా ఇక్కడ నుంచి కింది నుంచి వచ్చేసి క్లోజ్ అయింది క్యాండిల్. చూడండి ఎంత మంచిగా రెస్పెక్ట్ చేసింది, పైకి ఎలా వెళ్ళింది చూడండి. ఇదంతా మూమెంట్ మీకు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూస్తే మీకు ఇక్కడ బ్రేక్ అయింది, ఫాలో త్రో క్యాండిల్ రాలేదు. ఇక్కడ బ్రేక్ అయింది, ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ చూడండి బ్రేక్ అయింది క్యాండిల్, తర్వాత ఫాలో త్రో క్యాండిల్ వచ్చింది. చూడండి స్టాప్ లాస్ హిట్ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. సో సింపుల్. ఓకే, అక్కడ నుంచి ప్రైస్ అనేది పైనే ఉంది. ఎప్పుడు డ్రాప్ అయింది ప్రైస్ 1 hour లో చూస్తే,
45 మూవింగ్ యావరేజ్ని 4th ఆగస్ట్కి డ్రాప్ అయిందనమాట. అక్కడ నుంచి చూడండి ఏరియా మొత్తం కన్సాలిడేషన్లోనే ఉంది. ఈ విధంగా స్ట్రాటజీ అంటే సింపుల్ ఏం లేదు, మూవింగ్ యావరేజ్ ఉండాలి, మూవింగ్ యావరేజ్ పైన 2 టైమ్స్ క్యాండిల్ క్లోజ్ కావాలి, స్టాప్ లాస్ వచ్చేసి మనకి 15 to 20 పాయింట్స్ లోపే ఉండాలి, టార్గెట్ ఖచ్చితంగా 1:4 తీసుకోవాలి. ఏ స్ట్రాటజీ అయినా 1:4 తీసుకోకపోతే మన రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్ కుదరదు అనమాట. ఓకే, మనం ప్రాఫిట్లో ఉండలేము. కనీసం ప్రాఫిట్లో ఉండకపోయినా సరే కానీ లాసెస్ అయితే హ్యూజ్ అవుతాయి అనమాట. స్ట్రాటజీ అయితే అర్థమైంది కదండి, సింపుల్. బ్లాక్ లైన్ ఉండాలి, 1 అవర్లో ఒకసారి టెస్ట్ చేసుకోండి, 5 మినిట్స్లో పైనుంచి వచ్చి కింద క్లోజ్ కావాలి, క్లోజ్ అయిన తర్వాత అది 15 to 20 పాయింట్సే ఉండాలి, టార్గెట్ మాత్రం ఖచ్చితంగా 1:3 to 4 ఖచ్చితంగా బుక్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది మాత్రమే అండి. ఇంకా ఫెయిల్ అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే సింపుల్ క్యాల్కులేషన్లో ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, 10 ట్రేడ్స్లో ఒక 4 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అయినాయి అనుకోండి, 6 ట్రేడ్స్ లాస్ అయినాం అనుకోండి. ఇప్పుడు 6 ట్రేడ్స్ లాస్ అయితే అప్రాక్స్ పెట్టుకోండి, 15 పాయింట్స్ పెట్టుకోండి. 15 పాయింట్స్ పెట్టుకున్నా 90 పాయింట్స్ అవుతుంది. ఓకే, స్టాప్ లాస్ 90 పాయింట్స్ అవుతుంది మీరు ఇచ్చింది. ఒక 4 ట్రేడ్స్ మనము టార్గెట్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 4 ట్రేడ్స్ ఇంటూ 40 పాయింట్స్ ఎంత అయింది అప్పుడు? 40 పాయింట్స్ అంటే మీరు 15 ఇస్తున్నారు కాబట్టి 60 పాయింట్స్ అయింది. అప్పుడు 15 పాయింట్స్ స్టాప్ లాస్ క్యాల్కులేషన్ చేశాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 60 పాయింట్స్ అవుతుంది అనమాట టార్గెట్. 460 పాయింట్స్ వచ్చినా 4 6 24 అంటే 240 పాయింట్స్. 90 పాయింట్స్ మైనస్ చేసినా కానీ మనకి ఇంకా ప్లస్ 150 పాయింట్స్ ప్లస్ లో ఉంటాం. బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా తీసేయండి ఒక 10 పాయింట్స్, ఎందుకంటే ఈచ్ ఎవ్రీ పొజిషన్ కి ఒక 1 పాయింట్ అయితే బ్రోకరేజ్ పోద్ది. తీసేసిన 140 పాయింట్స్ మీరు ప్లస్ లో ఉంటారు. 10 ట్రేడ్స్ లో 4 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. ఒకవేళ 3 ట్రేడ్స్ సక్సెస్ అయినా 180 పాయింట్స్, అంటే డబుల్, మీ క్యాపిటల్ డబుల్ అయినట్టు అనమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ రూల్ ఏంటి, 1:4, 3 or 4 మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ కండిషన్ ని బట్టి 3 or 4 ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయాలి మనం. కృష్ణ గారు మీరు అడిగారు కదా స్ట్రాటజీ అని చెప్పేసి, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ అనిపిస్తే చిన్న క్వాంటిటీతోనే ట్రై చేయండి, హెవీ క్వాంటిటీకి పోవద్దు. మెయిన్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ప్రతి ఒక్క ట్రేడర్కి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ అని చెప్పేసి అందులో పెట్టి క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ చేసుకోకండి. ట్రేడింగ్ చేద్దాము, సక్సెస్ అవుతుంది. గ్యాంబ్లింగ్ చేస్తే ఫెయిల్ అవుతాం. సింపుల్ లాజిక్. ఓకే అండి, పొజిషన్ ఎక్కడన్నా తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా.